నేను మీ యాంకర్ సువర్ణసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. విశాఖ డాబా గార్డెన్స్ ఏరియాలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A రీజియన్ 2 జోన్ 1లో జోన్ సోషల్ 2024 ఎస్కే శివ కౌసల్యాభివందనం అనే కార్యక్రమంలో అందరికీ అవార్డ్స్ ఇచ్చి సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నా పేరు కౌశల్యాదేవి అండి. ఫ్యామిలీస్ వాళ్ళు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. మాది క్లబ్ జోన్ సోషల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము అందరినీ మా పర్సన్ శివకుమార్ గారు జెడ్సీ సభ్యులతో ఇది చిన్నగా పార్టిసిపేట్ చేస్తున్నామండి. మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నీ చేసి చెప్పి మాకంటూ 3 క్లబ్లు వస్తాయండి. ఆ 3 క్లబ్ల నుంచి అందరూ వచ్చి పాల్గొని సహకారం అందిస్తారు. మా చీఫ్ గెస్ట్ కొల్లూరు సోమేశ్వరరావు గారండి, అబ్జర్వర్. నేను డిస్ట్రిక్ట్ 201A రీజన్ 2 జోన్ 1 చైర్మన్ పర్సన్ అండి. ఇవాళ అక్కడ జోన్ సోషల్ చేస్తున్నాము. దానికి మా క్లబ్ నుంచి మా జోన్ నుంచి 3 క్లబ్లు పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఒకటి ఫ్యామిలీ స్కూల్ వైజాగ్, రెండోది వాల్తేరు కపుల్స్, మూడోది వైఎస్ఆర్ కొమ్మాది. 3 క్లబ్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అది కాకుండా వాళ్ళందరికీ కూడా క్లబ్ల వారీగా అవార్డ్స్ అవి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా లక్కీ డిప్పు అవి ఒక 10 మెంబర్స్కి లక్కీ డిప్పు కూడా మేము ఇస్తున్నామండి. మాకు చీఫ్ గెస్ట్గా కొల్లూరు సోమేశ్వరరావు గారు వస్తున్నారు. అబ్జర్వర్గా మధ్యలో మణికంఠ గారు వస్తున్నారండి. జయవాసవి అండి. నా పేరు మాజేటి పండు అండి. నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V20లో నేను డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ హెల్త్ అండి. ప్రజెంట్ ఇదంతా శివ కౌశల్యాభివందనానికి అంటే ఒక జోన్ సోషల్ అనేది మేము మా జెడ్సీ గారు ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఏంటంటే మా జోన్కి పండగ అనమాట. ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే పేదలకు ఎంత సహాయం చేశారో, ఎంత సర్వీస్ యాక్టివిటీస్ అయ్యే చేశారో వాళ్ళ రికగ్నైజేషన్ చేసి వాళ్ళ శ్రమను గుర్తించి మా జెడ్సీ గారు అవార్డులు అయ్యి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక పండగలాగా స్టార్ట్ చేసి చేసుకుంటాం అన్నమాట. ఎంతమందికి అవార్డ్స్ ఇస్తున్నారు? ఆల్మోస్ట్ అన్ని క్లబ్లని చేసామండి. ఏ ఒక్కరిని వదలకుండా ఎవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, అలాగే పర్మనెంట్ ప్రాజెక్టులు ఎవరు చేశారో ఏది వదలకుండా అందరినీ గుర్తించి పర్సన్ టు పర్సన్కి అవార్డు ఇవ్వడానికి మా జెడ్సీ గారు చూస్తున్నారు.